శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జూన్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి కొంతకాలంగా రాశి అందే ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల చాలామందికి ఆర్థికపరమైన సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, ఏ పని చేద్దామన్నా చేయలేకపోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడడం జరుగుతుంది. అటువంటి వారికి మరి ఈ వారం నుంచి అనుకుందాం, గురువు యొక్క దృష్టి పట్టడం వల్ల, అంటే స్వక్షేత్రం పైన స్వక్షేత్రాధిపతి గురువు ఉచ్చులను చూస్తున్నాడు. అంటే చాలా రాశ్యాధిపతి ఎప్పుడైతే బలవంతుడయ్యాడో ఆటోమేటిక్గా రాశి బలమవుతుంటుంది. ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహం కూడా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు. అది కామన్గా అది ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది జన్మశని ప్రభావం వల్ల. అయితే గురువు ఇప్పుడు ఉచ్చులోకి రావడం వల్ల ఆటోమేటిక్గా రాశి బలం పెరుగుతూ ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా మీ యొక్క బలం శక్తి పెరగడం వల్ల శని భగవానుడు ఇబ్బంది పెట్టే సమస్యల నుంచి మీకు అవి తేలిగ్గా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అదే గురువు బలహీనమై ఉంటే శని ఎక్కువ బాధ పెడతాడు, మీరు దాన్ని తట్టుకునే శక్తి కోల్పోతుంటారు. సో ఇప్పుడు ఎప్పుడైతే గురువు ఉచ్చులో ఉండడం, పైపెచ్చు మీనరాశిని వీక్షించడంతో ఇంచుమించుగా శని భగవానుడు మీకు ఎటువంటి కష్ట ఫలితాలు ఇవ్వకుండా కొంతవరకు మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంటుంది. తక్కువ కష్టంతో ఎక్కువ ఆదాయం ఇప్పిస్తూ ఉంటాడు. కొద్దిగా కష్టపడితే విద్యలో సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చాలా వరకు మీ సమస్యల నుంచి మీరు బయటపడడం జరుగుతుంది. ప్రధానంగా క్రమశిక్షణతో వెళుతూ ఉంటారు. అంటే ఒక బద్ధకం, ఒక బలహీనత, ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడి చాలా ఆరోగ్యంగా తయారవడం జరుగుతుంది. చాలా సాంప్రదాయంగా టైం టు టైం ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ జీవితంలో సక్సెస్ అన్నది దానికి అదే వస్తుంది. ఏదైనా జీవితంలో ఒక రోజుని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ జీవితం పూర్తి సక్సెస్తో మారడం జరుగుతుంది. అటువంటి సమయం ఇప్పుడు మీకు ప్రారంభమైంది. ఇక ప్రధానంగా కుజుడు ధనాధిపతిగా ధనస్థానంలోకి వచ్చాడు, భాగ్యాధిపతిగా. చాలా కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నటువంటి మీ తండ్రి గారు కానీ మీ పెద్దవారు కానీ మీకు సహకరించడం జరుగుతుంది. స్థిరాస్తులపైన భూములపైన ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటూ కుటుంబ సభ్యులకి పరిష్కారం చేస్తుంటారు. అంటే ఏదో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం వల్ల, వారి సంపాదన పెరగడం వల్ల మీకు ఆటోమేటిక్గా కొంత బడ్డీని తగ్గుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులకి వేరే చోట ఉద్యోగం రావడం వల్ల వాళ్ళు ఇది విద్య కారణంగానో పెళ్లి కారణంగానో దూరం వెళ్ళడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి టెన్షన్స్, కొంత ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి. మొత్తం మీద ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ వాక్చాతుర్యం పెరుగుతుంది. కుటుంబాన్ని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక రవి 3వ స్థానంలో ఉన్నాడు. అంటే మంచి మిత్రులు ఏర్పడుతూ ఉంటారు, ప్రభుత్వాధికారులు సహకరిస్తారు, చేసే ప్రయత్నంలో వేగం పెరుగుతూ ఉంటుంది. ఇక 4లో ఈ బుధగ్రహం స్వక్షేత్రగతుడే ఉండడం వల్ల ఇది విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే సప్తమాధిపత్యం కూడా బుధుడికి రావడం వల్ల ఈ గృహంలో కొంతవరకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. పరస్పరం ఒక్కొక్కరు అర్థం చేసుకుంటారు. ఒకరికొకరు అన్యోన్యంగా ఉండే ప్రయత్నంలో కుటుంబ జీవితం ఆనందంగా సాగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా 5లో శుక్రగ్రహం ప్రవేశించడం, అలాగే గురువు అక్కడ ఉండడం, ఇది ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకుందాం అనుకుంటారో, మీ మనసులో ఉన్నటువంటి మాట, మీ అభిప్రాయాన్ని అతల వరకు తెలియజెప్పాలనుకుంటున్నారో అటువంటిది ప్రేమికుల యొక్క కలలు నిజమయ్యే అవకాశం ఉంది. అది వివాహ విషయంలో కూడా నిర్ణయం రావడం జరుగుతుంది. అలాగే మీకు ప్రధానంగా సంతాన విషయంలో ఏదైతే కొంతకాలంగా ఏ కారణం వల్ల అయితే సంతానం కలగడం లేట్ అవుతుందో అటువంటి వారికి కంప్లీట్గా ఈ సమయంలో, అంటే అక్టోబర్ నెలాఖరు లోపల పిల్లల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి 100% కాదు 1000% కూడా సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. చిన్న చిన్న దోషాలు లాంటివి ఏమంటే పరిష్కారం చేసుకుంటే దైవానుగ్రహంతో సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మీనరాశి వారికి చాలా వరకు ఈ జన్మశని ప్రభావం నుంచి బయటపడి మిగతా గ్రహాలన్నీ అనుకూలించడం ఒక ఎత్తు అయితే, మరి ఇప్పుడు గ్రహాలన్నీ కూడా 6, 12 రాశుల మధ్య ఉండడం వల్ల, వ్యయస్థానంలో రాహు ప్రభావం వల్ల ఎవరైతే మిమ్మల్ని చెడ్డదారిలో ప్రయాణించేలాగా ప్రోత్సహిస్తున్నారో, వారు అవసరాలు తీర్చుకోవడానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారో, అవతల వాళ్ళని మీరు కొద్దిగా దూరం పెడితే మీ జీవితంలో సక్సెస్ అన్నది తిరిగి ప్రారంభం అవుతుంది. సాధారణంగా
ఈ గోచారంలో గ్రహాలు సంచరించినప్పుడు వారి యొక్క స్వక్షేత్రంలో కానీ లేదంటే ఉచ్చక్షేత్రంలో కానీ లేదంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టేటస్లు ఉంటాయి. ఉదాహరణకి దశమ స్థానంలోకి రవి కుజులు వచ్చినప్పుడు దిగ్బలం పొందుతూ ఉంటారు. సో ఈ విధంగా ప్రస్తుతం ఈ వారంలో కుజుడు స్వక్షేత్రగతుడై ఉండడం, బుధుడు స్వక్షేత్రంలో ఉండడం, అలాగే గురువు ఉచ్చస్థితిలో ఉండడం, ఈ ప్రధాన గ్రహాలు అంటే ఈ బుధుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల వ్యాపారపరంగా వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి విద్యార్థులకి చాలా అనుకూలత ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. ఇక కుజుడి యొక్క బలం వల్ల సాధారణంగా కుజుడు జాతకంలో బలం ఉండడం వల్ల అది వ్యాపారం, స్థిరాస్తి వ్యాపారం కానీ ఉద్యోగపరంగా ధైర్యంతో కూడుకున్నటువంటి వృత్తులు, ఈ యూనిఫారం వేసుకొని బాధ్యతయుతంగా మెలిగేవారు, అలాగే డాక్టర్లు, ఇటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈ కుజుడు అనుకూలించడం జరుగుతూ ఉంది. గురు బలం ఉంటే ఇంకా గురువు ధనకారకుడు కాబట్టి విశేషంగా ధనం ఎక్కువగా రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ భక్తులు, పుణ్య కార్యక్రమాలు, దేవాలయాలు, దేవస్థానాలు విపరీతమైన రద్దీతో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఖరీదైనటువంటి వస్తువుల యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే గోల్డ్, సిల్వరు మొదలగు మెటల్స్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఈ దేవతా విగ్రహాలకి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. విద్యా సంస్థలు చాలా గొప్పగా రాణించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 గ్రహాలు రాబోయే రోజుల్లో మంచి మనీ రొటేషన్ అయి ఆటోమేటిక్గా కొంత ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక వృత్తి లాంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ సమయంలో ఏదైనా పరిహారం అంటే ఎవరైతే భూమికి సంబంధించిన విషయాల్లో ఉంటారో వాళ్ళు హనుమాన్ పూజించుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి ఏదైనా తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజించడం వల్ల వ్యక్తిగతంగా జీవితంలో పైకి రావాలనుకున్న వాళ్ళు రాణించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళకి బుధుడు, సో ఈ బుధుడు మరి ఆకుపచ్చ రంగుకు ప్రాధాన్యత ఇస్తుంటాడు కాబట్టి ఈ బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ విఘ్నేశ్వర టెంపుల్లో కానీ వెంకటేశ్వర స్వామికి అయితే తులసి దళాలతో అర్చించి విష్ణు సహస్రనామ పారాయణ చదవడం వల్ల అది కళ్యాణం కాని వారికి, వివాహం కాని వారికి జరుగుతూ ఉంటుంది. ఇంకా విద్యా విషయాల్లో, వ్యాపార విషయాల్లో గణపతికి బుధవారం రోజు గరికతో అర్చన చేసి అటుకులు నైవేద్యంగా పెట్టడం వల్ల విద్యార్థులు విపరీతంగా రాణించగలుగుతారు. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే గురుగ్రహం ఇప్పుడు బలంగా ఉన్నాడు కాబట్టి గురు అనుగ్రహం పొందాలంటే కంప్లీట్గా మీకు ఎవరైతే విద్య నేర్పుతారో ఆ గురువుని కానీ తల్లిదండ్రులను కానీ అది పూజించవచ్చు, వాళ్ళని గౌరవించవచ్చు, వాళ్ళని సత్కరించవచ్చు. వారికి ఏ ఇబ్బంది లేకుండా తీర్చగలిగే స్తోమత ఉన్న వాళ్ళు తీర్చవచ్చు, లేనివారు వారికి కనీసం గురువారం రోజైనా వాళ్ళ అవసరాలకి ఏదో విధంగా సర్వీస్ చేయడం వల్ల, అలాగే ప్రధానంగా ఈ గురువు యొక్క సంకల్పం పొందాలంటే దక్షిణామూర్తి ఒకటి ఆలోచన. అంటే ఏదైనా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం, అలాగే వీళ్ళని పూజించడం వల్ల మన సమస్యలకి శాశ్వతంగా పరిష్కారం ఉంది. అంటే గోచారంలో చెప్పిన ఫలితాలు జరగాలంటే అది మీ జన్మ జాతకంలో కూడా ఆ ఫలితం ఉంటేనే గోచార ఫలితం మీకు ఇవ్వగలుగుతుంది. మీ జాతకంలో, జన్మ జాతకంలో లేని ఫలితం ఈ గోచారంలో వచ్చే గ్రహాలు మీకు ఇవ్వలేకపోతుంటాయి. అంటే ఈ గోచార ఫలితం ఏంటంటే మీ జాతకంలో ఉన్న ఫలితాలను అందించడమే, అది మంచి కానీ చెడు కానీ. సో ఇక సంపూర్ణంగా మీకు పూర్తి సమస్యలకు పరిష్కారం కావాలంటే మీ జన్మ జాతకం ఇంపార్టెంట్. దాని ప్రకారం ఎవరైనా జ్యోతిష్కులను చూపించి తగువేదండి పరిహారం, అంటే మీకు మీరు చేసుకునే పరిహారం మాత్రమే ఈ కలియుగంలో వర్క్ అవడం తప్ప మీ తరపున ఇంకెవరు పరిహారం చేసినా అది 100కి 100 పాళ్ళు ఉపయోగం అయితే ఉండదు. ఏదో 5% 10% ఉపయోగం ఉంటే ఉండొచ్చు. ఏదైనా మీ యొక్క సమస్యల్ని మీరే మీ వ్యక్తిగతంగా చేసుకుంటేనే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి.